ప్రియమైన వారలారా, చర్చిని చూసి పబ్బులు మారాలా, పబ్బుని చూసి చర్చ్ మారాలా? ప్రియమైన వారలారా, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో ఇంగ్లీష్ చర్చెస్ చూసారా? ఫారిన్ చర్చెస్ యూట్యూబ్లో ఎలా ఉంటాయి? డార్క్ థీమ్ ఉంటుంది. ఏంటి? చర్చ్ అంతా ఎలా ఉంటుంది? డార్క్ ఉంటుంది. వీళ్ళది మాత్రం స్టేజ్ మాత్రమే ఉంటుంది, లైటింగ్ బీభత్సంగా ఉంటుంది. లేకపోతే స్టేజ్లో కూడా ఒక్కొక్కరి మీద ఫోకస్ అవుతుంటుంది లైట్. అర్థమైందండి? మరి మ్యూజిక్ చూస్తుంటే మామూలుగా ఉండదు. ఎప్పుడైనా అక్కడ గమనించండి, చిన్నపిల్లలు ఎవరు ఉండరు అక్కడ. ఎందుకు ఉండరు? వాళ్ళు యూజ్ చేసే మెటలిక్ సౌండ్స్కి పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి వాళ్ళని సపరేట్ క్యాబిన్లో పెడతారు, అక్కడ ఉండనవరు. ఈ కాన్సెప్ట్ అంతా ఎందుకు వస్తుందో తెలుసా? అక్కడ అరే చర్చ్లో ఈ మాత్రం మ్యూజిక్ ఉంటేనే యువత చర్చ్కి వస్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ? లేకపోతే ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ? పబ్బులకి వెళ్తారు. కాబట్టి పబ్బులకి వెళ్ళే వాళ్ళని ఏం చేయాలి మనము? ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ మ్యూజిక్ ఎఫెక్ట్స్ తోటి ఎక్కడ తీసుకురావాలి? చర్చికి తీసుకురావాలి. ప్రియమైన వారలారా, వాళ్ళు వాడుకునే వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? నేను అన్యుల్లో అన్యుడుగాను, యూదుల్లో యూదుడుగాను ఉండి మీకు సేవ చేశానన్న పౌలు గారి మాటలు తీసుకొచ్చి మీరు పబ్బులకు వెళ్తే మేము పబ్బులకు తగ్గట్టు మేము అరేంజ్ చేసుకుని మేము మీ దగ్గరికి వచ్చామని చెప్పుకొని వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు. ప్రియమైన వారలారా, చర్చిని చూసి పబ్బులు మారాలా, పబ్బుని చూసి చర్చ్ మారాలా? అంతే కదా. కానీ ఏం చూసి ఏం మారుతుంది? అసలు చీకటి దేనికి సాదృశ్యం అండి? చీకటి దేనికి సాదృశ్యం? చర్చిలో చీకటితో నింపితే ఏంటి అర్థం?